హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మా ఇంటి ముందు ఈ ముగ్గు అయితే వేసుకున్నానండి. ఈరోజు ఇంట్లోకి వెళ్ళాము, ఏమేమి చేసామో చూపిస్తాను. ఈరోజు ఇల్లు కడిగాను, బయటికి వెళ్ళేది ఉంది, చెప్తాను మీకు లాస్ట్లో అయినా చెప్తాను. ఇల్లు అయితే కడిగి పెట్టుకున్నాను. దేవునికి దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను, నాకు దొరికిన పూలన్నిటితోటి. మొన్న నేను సెల్పులు సర్దుకున్నానని చెప్పాను కదా, ఇవే సెల్పులండి. మొన్న ఒక 2 days అయితే మిషన్ కుట్టక ముందుకు సర్దుకున్నానని చెప్పాను కదా, ఇవే. ఇలా సర్దుకొని పెట్టి ఇంకొక సెల్ఫ్ అయితే ఇది సర్దేది ఉంది. ఇవి 2 ఇంకా సర్దుకునేది ఉంది. ఇవి 2 కొంచెం సర్దుకుంటే ఇక ఇవైతే నీట్గా కనిపిస్తాయి. ఎంత ఒక వారం రోజులు నీట్గా ఉంటాయి, తర్వాత రెగ్యులర్గానే ఉంటాయి. తర్వాత ఈరోజు కిచెన్లో ఏమేమి పనులు చేసుకున్నానో చూపిస్తాను అండి. ఈరోజు అయితే అరుణాచలం వెళ్తున్నాను. ఆ శివయ్య ఆజ్ఞతోటైతే శివయ్య అయితే రమ్మని పిలిపించాడు, వెళ్తున్నాను. ఇప్పుడైతే వెళ్ళడానికి అయితే కొంచెం అయితే పులిహోర అన్నం అయితే రెడీ చేశాను. తర్వాత చపాతీలు చేసుకున్నాను. అందులోకైతే వంకాయ టమాటా కూర అయితే చేసుకున్నాను. ఇప్పుడు నీటితోటి మా ఆయన అయితే కవర్లు తీసుకొచ్చిండు, పార్సల్ కవర్స్. ఇందులో అయితే ప్యాకింగ్ చేసుకున్నాం. కొంచెం బయట ఫుడ్ అయితే ఎక్కువ పడదండి నాకు, అందుకని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం అన్నం అయితే వేసుకుంటున్నాను నైట్ తినడానికి. చపాతీస్ ఏమో రేపు పొద్దున మార్నింగ్ తినడానికి. ఒక 2-3 days టైం అయితే పడుతుంది కదా. ఒక 3 days వరకు కొంచెం 1 రోజు 2 రోజులైనా ఇంటి ఫుడ్ అయినా తిందాం అనే ఫీలింగ్ తోటి అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం హడావిడిగానే ఉంది. ట్రైన్ ఏమో పొద్దుననేమో సాయంత్రం 6 గంటలకు ట్రైన్ ఉంది. మా ఇంటి పని నుంచి అక్కడికి వెళ్ళేసరికి కంపల్సరీ 2.5 3 hours అయితే పడుతుంది. అందుకే నేను ఇప్పుడైతే హడావిడిగా అయితే వేస్తున్నాను. చపాతీలు కర్రీస్ అన్ని అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఇంకా బ్యాగ్ సర్దుకోవాలి. నేనే కాకుండా అమ్మ, బామ్మర్ది వాళ్ళంతా వస్తున్నారు, వాళ్ళకు కూడా పెట్టుకోబోతున్నాను. వాళ్ళు కూడా తింటారు కదా అన్నట్టుగా అందరికి అయితే తీసుకెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది అరుణాచలం వెళ్తున్నందుకు. మనిషికి 3 things. పొద్దున ఇంట్లో పని అన్ని చేసుకొని, బట్టలు వెండుకొని, ఇల్లంతా కడుక్కొని, ఇవన్నీ చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇవన్నీ చేసేవరకు లేట్ అయింది. అందుకని ప్యాకింగ్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది. హడావిడిగా అయితే చేసుకోవాల్సి వస్తుంది. కర్రీ అయితే బాక్స్ లో పెడుతున్నాను. అన్నము చపాతీలు అయితే కవర్ లో పెట్టాను. కర్రీ అయితే ఇప్పుడైతే బాక్స్ లో పెట్టుకుంటున్నాను. కొంచెం ఈ రోజు రేపు కొంచెం తిన్నా కూడా ఇంకా 2 days 1 day వచ్చేసరికి ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు కదా. అప్పటి వరకన్నా కొంచెం ఇంటి ఫుడ్ అయితే తినొచ్చు అన్నట్టుగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదృష్టం ఉంటేనే అరుణాచలం అయితే వెళ్తారు కదా. ఆ శివయ్య ఆజ్ఞ లేని చీమైనా కుట్టదని అంటారు కదా. ఆ శివయ్య ఆజ్ఞతో అయితే ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో వెళ్ళాలి అయితే అనుకుంటున్నాను, కానీ ఇప్పుడైతే టైం వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. అన్ని ఇట్లా ప్యాకింగ్ చేసుకుంటే మనం తినేసాక కవర్లు అయితే పడేది. ఒక కర్రీకి అయితే ఒక బాక్స్ అయితే పెట్టుకున్నాను. ఆ బాక్స్ అయితే మేము అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు. కొంచెం రైస్ ఏమో ఇందులో నిమ్మకాయ పులిహోర వేసిన, అన్నం వండి నిమ్మకాయ విండేసి పల్లీలు మినపప్పు అన్ని వేసి అయితే నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. ఇంత పని ఉంటుంది ఏదైనా పోదామంటే హడావిడి అసలుకి. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు బట్టలు అయితే సర్దుకున్నాము. ఇప్పుడైతే ఒక 2 చెద్దర్లు అయితే తీసుకెళ్తున్నాను. నేను సింగిల్ కే వెళ్తున్నాను మమ్మీతో కాబట్టి. ఒక 2 చెద్దర్లు, ఒక సింగిల్ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను. ఇందులో అయితే
పట్టి నడుము పట్టి అయితే కంపల్సరీ. మనం గిరి ప్రదక్షిణ కొరికే పోతున్నాం కాబట్టి కంపల్సరీ గిరి ప్రదక్షిణ అయితే చెయ్యాలనైతే నడుము పట్టి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొన్ని శారీస్ ఒక 2-3 చీరలు అయితే పెట్టుకుంటున్నాను. కంఫర్టబుల్ గా ఉంటే శారీస్ అయితే ఒక ఆధార్ కార్డు, డబ్బులు, టవల్స్ అంతే ఇక. ఇంకేమున్నాయి, ఒక దువ్వెన, పౌడర్ అవన్నీ ఎక్స్ట్రా అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఇలా అయితే సర్దుకున్నాను. వరంగల్ స్టేషన్ కి అయితే వచ్చేసామండి. కనిపిస్తుందా వరంగల్ స్టేషన్? అరుణాచలం వెళ్ళడానికి అయితే వరంగల్ స్టేషన్ కి అయితే వచ్చేసాము. టైం అయితే ఎంత అవుతుందో చూద్దాం. 5:29 టైం అవుతుంది. ఇప్పుడు 6:30కి ట్రైన్ ఉంది. కొంచెం ముందే రావచ్చు, వెనకాలనే రావచ్చు. మనమైతే ఈడ వచ్చి వెయిట్ చేస్తే అయితే పని అయిపోతుందని అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి ట్రైన్ ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తుంది, ఏ ప్లాట్ఫారం మీద తెలుసుకున్నాక రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మాదైతే కేరళ ఎక్స్ప్రెస్ 1855 అయితే కనిపిస్తుంది. 1850 అంటే ఒక 5 మినిట్స్ తక్కువ 7 కి అయితే ట్రైన్ అయితే ఉంది. స్టేషన్ అయితే ఇలా ఉందండి. ఇది వరంగల్ స్టేషన్. ఇలా ఉన్నారు మంది కూడా. మనము అక్కడికి వెళ్ళి అడగాల్సిన పని అయితే ఏం లేదు. ఇక్కడ చూపించుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్క్రీన్ మీద ట్రైన్ నేమ్స్, టైమింగ్స్, ప్లాట్ఫారము, ట్రైన్ నెంబరు అన్ని అయితే ఇక్కడైతే కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్దామా, చూపిస్తారండి. వరంగల్ స్టేషన్ కొత్తగా కట్టిరు కదా, ఇంకా కొంచెం మరమ్మతులు అయితే చేస్తుర్రు. 1 year కింద అయితే షిరిడికి వెళ్ళాము. అప్పుడు కూడా ఇక్కడనే ఎక్కాము. షిరిడికి తిరుపతికి కూడా వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము ఇక్కడనే ఎక్కేవాళ్ళం. కానీ ఇది స్టేషన్ ఇలా ఉంటుంది. కొత్తగా మార్చారు. ఫస్ట్ పాతగుండే, ఇంకా పని అయితే చేస్తున్నారు. ఇలా ఉంటుంది స్టేషన్. ట్రైన్ అయితే రాలేదు. ట్రైన్ అయితే వస్తుంది. ఎండలో బయలుదేరాం కదా, ఫేస్ కొంచెం ఇది అయింది. ట్రైన్ అయితే వస్తుంది. కనిపిస్తుందా? ట్రైన్ అయితే ఇప్పుడు వస్తుంది. వేరేది వచ్చే మన ట్రైన్ వచ్చేదైతే మైక్ లో చెప్తారు. ఇలా ఉన్నారు. ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరుణాచలం పోవడం అంటే నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇప్పుడైతే నెరవేరింది. కొంచెం ముందైతే వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకొక 1 hour టైం ఎక్కువనే ఉంది. మేము వచ్చేసేసి ట్రైన్ అయితే వస్తుంది. చూడండి, అక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. రైల్వే స్టేషన్ అంటే ఇలా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను తిరుపతికి వెళ్ళా. అమ్మ వాళ్ళు అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రైలు ఎక్కి తిరుపతికి వెళ్ళేవాళ్ళు. అప్పటి నుంచి నాకు రైల్వే స్టేషన్ కొంచెం అలవాటే. మా మమ్మీ వాళ్ళతో నేను పెళ్ళిగాక ముందుగా ఒక 3-4 times వెళ్ళిన తిరుపతికి. ఇలా ఉంటుంది, రైలు అయితే వస్తుంది. చూడండి, ఇది గూడ్స్ రైలు. ఓకేనా, మరి ఇప్పుడు రైలు వచ్చేసాక మళ్ళీ చూపిస్తాను. రైలు ఎక్కినాక బై, మరి ఉంటున్నా. ఇక్కడైతే టీ తాగేసాము. లాస్ట్ లో కనిపిస్తుందా, ఆ రెస్టారెంట్ దగ్గర టీ తాగేసాము. ట్రైన్ కి అయితే టైం ఉందని చెప్పాను కదా. ఇప్పుడైతే ట్రైన్ కొంచెం ముందైతే మనం అక్కడ వెయిట్ చేయాలి కదా. కొంచెం ముందు వచ్చేది తెలియదు, వెనక వచ్చేది తెలియదు. ఫ్లైట్స్ తోటి ఎలా ఉందా స్టేషన్, హడావిడిగా వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఆయాసం అయితే వస్తుంది. ఈ టెన్షన్ లో అసలు ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం అవ్వట్లేదు. ఇలా ఉంది స్టేషన్ అయితే. ఇప్పటికైతే లోపలికైతే వెళ్తున్నాము. ట్రైన్ లేట్ అవుతుంది ఏమో అని మా మమ్మీ నా మీదకి అయితే లుల్లి పెడుతుంది. నడు నడు నడు, అక్కడ వెయిట్ చేద్దాం, ఇక్కడ ఎందుకు అని అంటుంది. ఇప్పుడైతే స్టేషన్ లోపలికైతే వెళ్తున్నాము. ఒక ట్రైన్ అయితే వచ్చింది. దీన్ని చూసి మా మమ్మీ నడు అంటుంది. మమ్మీ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్,
మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. మాకైతే పైన అప్పర్ అయితే వచ్చేసాయి. మమ్మీ ఇప్పుడైతే మమ్మీ తీసుకొచ్చిన ఫుడ్ అయితే పెడుతుంది తిందామని. మరేమో వాడు తీసుకొచ్చింది, నేను వాడు పెడుతున్నాడు. మా బ్యాగులే ఉంది, నేను కూడా తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చిన ఫుడ్. అందరైతే అన్నం తింటున్నారు. ఇప్పుడైతే ఇలా ఉంది, అందరం పైన కూర్చున్నాము. ఎవరి ప్లేస్ లలో వాళ్ళు కూర్చున్నాము. నేనైతే ఇక్కడ కూర్చున్నాను. నాకైతే పైన వచ్చింది, అప్పర్ పైన వచ్చేసింది. కింద అయితే ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా అందరికి పైననే వచ్చేసింది. అయితే మమ్మీ అయితే అన్నం అయితే పెట్టింది. అన్నం మళ్ళీ ఈరోజు మమ్మీ ఫాస్టింగ్ అని ఏమేమి తీసుకొచ్చిందో నేను కూడా తెలియదు, నాకు కూడా తెలియదు ఏమేమి తీసుకొచ్చిందో చూద్దాం. సందీప్ మన వయసుది లెమన్ రైస్ తిందాం, అది ఖరాబ్ అవుతుంది కదా. ఫస్ట్ మన రైస్ తోడగొట్టాక పక్కన అవి ఉందా, రేపు తినొచ్చు. ఏమేమి తీసుకొచ్చినావు అమ్మా? ఏం తీసుకొచ్చిందో చూపెడదాం. ఇప్పుడు మిర్చీలు ఏం చేసుకొచ్చినావు? మిర్చీలు, పకోడీ, కొత్తిమీర మిర్చి, కొత్తిమీర మిర్చి, పొంగుడాలు ఇంకా ఇంకా కూర. ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది. ఎప్పుడు అయితే కడుపుకి అయితే చంపదండి మా మమ్మీ, మంచి చూపిస్తాను. ఇప్పుడైతే మమ్మీ పొంగడాలను అవన్నీ తీసుకొచ్చిందని చెప్పాను కదా, చట్నీ కూడా తీసుకొచ్చింది ఇందులోకి. తింటున్నాము. ఇప్పుడైతే అందరం అన్నం తినేస్తున్నాము. వాళ్ళైతే అక్కడ పైన కూర్చున్నారు, నేనేమి ఇక్కడ పైన. ముగ్గురికి 3 పైనలు అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే చట్నీ ఉన్న పొంగడాలు, మిర్చీలు, నేను లెమన్ రైస్ తీసుకొచ్చిన. చపాతీలు అయితే రేపు పొద్దున తింటామని, పొద్దున అయితే తింటాం. ఇప్పుడు తినేసి అయితే పడుకుంటే రేపు పొద్దున అయితే ట్రైన్ దిగడం. ఓకేనా, బాయ్ మరి, ఉంటున్నా. అన్నం అయితే తింటున్నాము. అయితే ఫైనల్ గా అయితే అన్నం తినేసాము. ఇప్పుడు పడుకోవడమే, కొద్దిసేపు కూర్చొని అయితే పడుకుంటాము. అందరైతే ఇక్కడ అక్కడ ఫోన్ చూస్తూ ఫోన్ మాట్లాడుతారు. కింద అయితే పడుకునే ఉన్నారు అందరూ. స్లీపర్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఎప్పుడంత రిస్క్ అయితే ఉండదు. ఎప్పుడైతే ఇంతవరకు అయితే జనరల్ లో వెళ్ళలేదు నేను. ఎప్పుడైనా టికెట్లు బుక్ చేస్తాడు మా తమ్ముడే, బుక్ చేస్తాడు. తమ్ముడు బుక్ చేస్తాడు కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు వాడైతే బుక్ చేస్తాడు కాబట్టి ఇక అందరం అయితే కూర్చున్నాము, అన్నం తినేసాము. ఇక పడుకుంటే రేపు పొద్దున లేచేసరికి అక్కడ మన గమ్యం అయితే చేరుతాము. ఓకేనా, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు అన్నం తినేసారా? మాకైతే అరుణాచలం నుంచి అయితే వచ్చింది శివాజ్ఞ లేదు శివైనకి కదని అంటారు కదా. ఆ శివయ్య అయితే అది అదృష్టం ఉంటేనే అరుణాచలం అయితే వెళ్తారు. నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. అరుణాచలం వెళ్ళడాన్ని అయితే అదృష్టంగానే భావిస్తున్నాను. అదృష్టం ఉంటేనే అరుణాచలం వెళ్తారు. గిరి ప్రదక్షిణ అయితే నేనైతే గట్టిగా నమ్ముతాను. అదృష్టవంతురాలు కాబట్టి ఇప్పుడు ఆ శివయ్య నన్ను పిలిచాడు కాబట్టి నేనైతే వెళ్తున్నాను. ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి. ప్లీజ్ మన వీడియోస్ అయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే అరుణాచలం వీడియోస్, ఇంకెక్కడన్నా బయటికి వెళ్ళాము అవి ఇవన్నీ కూడా మీకు వీడియోస్ షార్ట్ వీడియోలలో, లాంగ్ వీడియోలలో చూపిస్తాను. కొన్ని షార్ట్ వీడియోలలో చూపించి నీ కూడా లాంగ్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, బాయ్ మరి. అందరికి గుడ్ నైట్ అండి. మన ట్రైన్ లో ఉన్న అందరికి గుడ్ నైట్ అని చెప్తున్నాను. బాయ్ మరి.